నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపే వరకు వైసీపీ తరపున పోరాటాలు ఆపే ప్రసక్తే లేదు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు. ప్రొద్దుటూరులో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట 1,00,000 మంది దళితులతో ప్రదర్శన. వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు దిశానిర్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ కళాశాల పోరు విజయవంతమైందని, ప్రైవేటీకరణ ఆపే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు ఆపే ప్రసక్తి లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడపలోని కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ఇంకా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలు పేదలకు సక్రమంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దిశానిర్దేశ కమిటీ సమావేశం జిల్లాలో 2వసారి నిర్వహించడం జరుగుతోందని, దిశ కమిటీ సుపరిపాలనతో ముందడుగు వేయడానికి కీలకమైన అంశమన్నారు. దీని ద్వారా దేశంలోని ప్రతి గ్రామాన్ని సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు పర్యవేక్షించేలా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కాగా ప్రజలకు చేరాలని, ఎటువంటి అవకతవకలకు తావివ్వకూడదని సూచించారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసిందని ఈ సందర్భంగా విమర్శించారు. పంటల సాగు చేపట్టే రైతుల ఇబ్బందులను వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. అధికార పార్టీ నేతలు అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పవన్ కళ్యాణ్ తన చిత్రం టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపిస్తే బాగుంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఇంకా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచిందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా యూత్ విభాగం కావచ్చు, పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది. నిజంగా మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కారణం కూడా ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వైద్యం అనేది బేసిక్ నీడ్, వైద్యం అనేది మోస్ట్ బేసిక్ నీడ్. ఆ బేసిక్ నీడ్ ప్రతి పేదవాడికి అందాలా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కొత్తగా. ఈ ప్రభుత్వము వాటినన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఏమాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెండర్ కండిషన్స్ కూడా ఎకరా 100 రూపాయలు అంట. ఎకరా కేవలం 100 రూపాయలు అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే, మదనపల్లి తీసుకుంటే, మదనపల్లిలో 100 ఎకరాలు ఉంది, పులివెందులో 50 ఎకరాలు ఉంది, హిందూపురంలో 60 ఎకరాల దాకా ఉంది. ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి, బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు, 100 రూపాయలకి ఎకరా. దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట, ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట. దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక 70% మందికి ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్ కింద, అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 70% మందిని చూస్తారంట. ఒక 30% మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట. అంటే ఏంది కండిషన్లు, ఏంది షరతులు? అంటే ఈ 30% చూపించి వాళ్ళు దాన్ని ఒక 50-60% ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాబడతారు. కేవలం ఆరోగ్యశ్రీ అనేది నామకే వాస్తే ఒక 30-40% మాత్రమే అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా పేదవాడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా, ఈ మాదిరి బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయడం వలన పిల్లలకు చదువు అందుబాటులో ఉండదు, కాస్ట్లీ అవుతుంది. నెంబర్ 1, పేదలకు అదే మధ్య తరగతి వాళ్లకు వైద్యం అనేది చాలా భారం అవుతుంది, కాస్ట్లీ అవుతుంది. ఆరోగ్యశ్రీ స్కీము నిర్వీర్యం అవుతుంది. దీనివల్ల అన్ని రకాలుగా నష్టాలే. ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని వారాలుగా మేము గట్టిగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి,
ప్రైవేటైజేషన్ చేయకండి, చేయొద్దండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లను వెనక్కి తీసుకొని ప్రభుత్వ మధ్యలోనే ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఒకవేళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దీంట్లో ఇప్పటికే పార్టీ స్టూడెంట్ విభాగము, యూత్ విభాగము యాక్టివ్గా దీని మీద నిరసనలు తెలుపుతూ ఉంది. పార్టీ మొత్తం దీన్ని ఓన్ చేసుకొని ఫైట్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ నిరసనలు ఇంకా ఉధృతం పెంచుతాం. అంటే కార్యకర్త నుంచి మా పార్టీ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ దీని మీద ఫైట్ చేయబోతూ ఉన్నాము. ముఖ్యంగా పార్టీ ఏ పిలిపించినా కూడా ఈ ప్రైవేటైజేషన్కు ఆపోజిట్గా పార్టీ ఏ పిలిపించినా కూడా క్యాడర్తో పాటు కామన్ పీపుల్ కూడా మొత్తం ముందుకు వచ్చి దీన్ని నిన్న ఏ రకంగా సక్సెస్ చేశారో అదే రకంగా దీన్ని సక్సెస్ చేస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ టు విత్డ్రా ప్రైవేటైజేషన్. సార్, జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అలాగే వర్ష ప్రభావం వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అలా చూడొచ్చు. ఉల్లి రైతుల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా, ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు. కోవిడ్ అయిపోయినాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే 1200కో 2000కో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి 4000 రూపాయలకు ఆ రోజు కొన్నారు. 4000 రూపాయలకు కొన్నారు. అంటే 40 రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 1200 రూపాయలు, అది కూడా లేదు, 1000 రూపాయలు, 800 రూపాయలు. అంటే ఎంత ఘోరంగా రేట్లు పతనమైనాయంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందో అర్థం కావడంలా. గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం 40 రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్, ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంత ఇస్తాం, ప్రతి హెక్టార్కు ఇంత ఇస్తామని. ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి. రైతు దగ్గర ఏం చేసుకోవాలి? ఆ పంట 800 రూపాయలకు అమ్ముకోవాలన్నా, కేజీ 8 రూపాయలకి 6 రూపాయలకు అమ్ముకోవాలన్నా? అమ్ముకోలేరు కదా. అంటే పంటను చూస్తాండగా నేలపాలు చేయలేరు కదా, రోడ్డు పాలు చేయలేరు కదా. ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ 40 రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి. సరే, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలబెట్టుకోండి, రైతులనైతే వచ్చి ఆదుకోండి. రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి. యూరియా రైతులు కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీకేలో ఇచ్చిందో ఆ రకంగా రైతుకు అందుబాటులో ఆర్బీకేలో సప్లై చేయండి. ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు, విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చలపాటి వెంకట సుబ్బయ్య, కార్పొరేటర్ సూర్యనారాయణరావులు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కడప నగరానికి చెందిన కృష్ణం సందీప్ కుమార్కు మంజూరైన 10 లక్షల రూపాయలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్ను వారు బాధితుడికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆది నుంచి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఇప్పటికే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ సాయాన్ని బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకుని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, బాధితులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా భద్రత, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర శాంతి భద్రతా అంశాలపై ప్రొద్దుటూరు 1 డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్లి దసరా ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ మట్కాలను రూపుమాపుతామన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. విజయవాడ తర్వాత ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారని, లక్షలాది మంది భక్తులు వస్తున్నందున భద్రతాపరమైన చర్యల గురించి డీఎస్పీ, సీఐలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రెవెన్యూ, ఫైర్, విద్యుత్ తదితర శాఖలను సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భావన, సీఐలు తిమ్మారెడ్డి, సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళనైరాజనం సమర్పయామి. పావనం శుభం. ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ టైం ప్రొద్దుటూరు విజిట్ చేయడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము ఇప్పుడే వెళ్ళి. ఎస్డిపిఓ ఆఫీస్లో ఎస్డిపిఓ మేడంతో ఆల్ ఎస్హెచ్ఓస్తో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. టౌన్లో ఉన్న ఇష్యూస్ కానీ, పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్ కానీ రివ్యూ చేసాము. అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్లీ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, బెట్టింగ్ కానీ, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ కంప్లీట్గా కంట్రోల్ చేయడం మన బాధ్యత కూడా, మన ప్రయారిటీ కూడా. అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. టౌన్లో ఉన్న ఇష్యూస్, స్పెషల్లీ పోలీసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దీని మీద డిస్కషన్ చేయడం, కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే వస్తుంది మన దసరా ఫెస్టివల్. ఈ చాలా పెద్ద, ఐ థింక్ విజయవాడ అమ్మవారి అక్కడ సెకండ్ బిగ్గెస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటుంది. చాలామంది భావికులు వస్తారు ఇక్కడ. అరౌండ్ 2 lakhs 3 lakhs లాస్ట్ డే కూడా గ్యాదరింగ్ ఉంటుంది. సో దీనికోసం మా ఎస్డిపిఓ మేడం ప్లాన్ చేసి ఉన్నారు ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి. మన ప్రయారిటీ అంటే సేఫ్. ఈ డివోషనల్ ఏరియాలో ఎంత డివోషన్ ఉంటుంది, చాలా ఎమోషన్తో అందరూ వస్తారు. వీళ్ళకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయడానికి బాధ్యత మందే. ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా, క్రైమ్ లేకుండా చూసుకోవడం, అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీతో వేరే డిపార్ట్మెంట్స్తో లైక్ ఆర్ఎన్బి ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్గనైజర్స్, టెంపుల్ కమిటీ చాలామంది ఉంటాయి, మీరు ఉన్నారు, టౌన్లో ఉన్న వాళ్ళు, సివిల్ సొసైటీ ఉంటుంది. ఈ జస్ట్ పోలీస్ కాకుండా ఈ ప్రోగ్రామ్ అందరికీ బాధ్యత ఉంటుంది. దీంట్లో అందరూ దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అందరికీ కలిసి మేము ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫెస్టివల్ సీజన్ మేము సెలబ్రేట్ చేస్తాము అందంట. అట్లా మేము ప్లాన్ చేస్తాము, సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట 1,00,000 మంది దళితులతో ప్రదర్శన చేయనున్నామని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు తెలిపారు. ఈరోజు పాత రిమ్స్ ఆవరణలోని బీసీ భవన్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 35 మంది సభ్యులతో జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని, 7 నియోజకవర్గాలు, మున్సిపాలిటీలలో 36 మండలాల్లో, పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేస్తే 4,000 మందికి పైగా అవుతారని తెలిపారు. 26 జిల్లాల కమిటీ సభ్యులతో కలిపి 1,00,000 మందితో అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల సిద్ధాంతం, భావజాలం దళితులకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. వైఎస్ఆర్సీపీతోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంగన్వాడీ సిటీ అధ్యక్షురాలు చైతన్య సోదరి మాట్లాడతారు. నాతో పాటు ఉన్న సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు జిల్లా నుంచి చెప్పారు ఏదో ఎస్సీ కదా అని చెప్పేసి మరి హోంశాఖ 5 ఏళ్ళు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మరి మహిళలకు మరి ఆ గౌరవం ఇవ్వడం జరిగింది. మరి అదే కాదు, చరిత్ర ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నారాయణ స్వామి గారిని మరి 5 ఏళ్ళు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. లేదా గ్రామ బహిష్కరణ చేయడం ఎక్కడ చేశారంటే మీరు నన్ను అడిగితే మీకు కూడా తెలియాలిగా, మీకు అవగాహన రావాలి. ఎక్కడ చేశారు? పిఠాపురంలోనే చేశారు. పిఠాపురం ఎవరి నియోజకవర్గం? మీరు మన పార్టీ అని చెప్పి, మన కుటుంబం అని చెప్పి మీరందరూ కూడా ఇలా ఓపికగా ఉండడమే మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో అది తెలుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కడప జిల్లా ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. గౌరవనీయ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం చాలా చురుగ్గా పాల్గొంది. ఆద్యంతం ఎంతో ఆసక్తితో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా నమ్మారు. మేము కూడా సవివరంగా గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 69,484 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలో ఎస్సీలకు మాత్రమే పంచాడు. ఎస్సీల భాగస్వామ్యం అంతుంది. చంద్రబాబు నాయుడు తాను చేస్తానన్న సూపర్ 6 హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఒక సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయల నష్టం ఎస్సీలకు జరుగుతుంది. భారీ నష్టం జరుగుతుంది. ఆయన అమలుపరుస్తున్న స్త్రీ శక్తి బస్సు పథకంలో ఎస్సీ స్త్రీలు ఎవ్వరు కూడా రోజు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఆ పథకంతో మాకేమాత్రం సంబంధం లేదు. అలాగే ఆయన అమలుపరిచిన 3,000 రూపాయల పెన్షన్లో 1,00,000 పైచిలకు పెన్షన్లు కట్ చేస్తే ఒక్క ఎస్సీలకే 50,000 పెన్షన్లు కట్ చేశాడు మహానుభావుడు. అలాగే 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. తొలి సంవత్సరం ఎగనామం పెట్టాడు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఆ విధమైన దగాకోరు పనులు చేస్తుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో చీటర్గా మారితే ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా టికెట్ల దొంగగా మారాడు. ఓజీ అనే సినిమాలో సాంకేతికపరమైన ఖర్చు ఓ బాహుబలి లాగనో లేకపోతే మరే ఇతర సినిమాలలాగన భారీగా ఖర్చు పెట్టిన నైపుణ్యపు విలువలు సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా ఆ సినిమాలో? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది? ఎందుకు ప్రజల యొక్క డబ్బులను లూటీ చేస్తున్నారు? సామాన్యులకు ఓజీ అనే సినిమా ఎందుకు అందుబాటులో లేదు? ఓ పక్కనేమో ఈ విధంగా ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తూ, ఇంకో పక్కన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. దారుణాతి దారుణంగా గోదావరి జిల్లాలలో ఎస్సీల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఖండించిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు ఎస్సీలతో సంబంధం లేని వ్యవహారం జరుగుతుంది. కాబట్టి మాకు ఆ రాజకీయ పార్టీల మీద
మేము బ్లేమ్ చేయము, ఎందుకంటే అవి మాకు సంబంధించిన పార్టీలు కాదు. మా బాధ్యత మాకు సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆదుకున్న మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవటమే అంతిమ లక్ష్యమని మేము నిర్ణయానికి వచ్చాము. బద్వేల్ పట్టణంలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరం దసరా శరవన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను, పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ఆలయ అర్చకుల నేతృత్వంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. రాత్రి పూజల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ప్రతి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. రెండవ తారీఖు మొదట కలశ పూజ ఉంటుంది. కలశాలు మహాలక్ష్మి టెంపుల్ నుంచి ఆనవాయితీగా 102 కలశాలు తీసుకొని ఆ అమ్మవారి కాడి నుంచి ఈ అమ్మవారికి వచ్చి అమ్మవారి సాల్లో ఈమెకు అభిషేకం చేస్తారు. మరియు వచ్చే ముందర మన ఆరవయసులే మహిళలు కోలాటం ప్రోగ్రాము, ఇంకా ఇతర పిల్లలు డీజే ప్రోగ్రాము, ఇతర ప్రోగ్రాంలు కూడా మేము ఏర్పాటు చేసాం. కాబట్టి దీనికి ఆ రోజు కూడా విలేకరులు వచ్చి వీడియోలు తీసి ఈ ప్రోగ్రామ్స్ను మీరు టీవీల ద్వారా పంపించి మాకు బాగా మంచి పేరు తెస్తారని మేము మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం. అమ్మవారి దసరా ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే 22/9 స్టార్ట్ అయ్యి 10/2కు పార్వేట, ఆ తర్వాత రోజు వసంతాలు. ఈ పొద్దు ఈ కార్యక్రమము మన కమిటీ సభ్యులు, మన గౌరవ పెద్ద సభ్యులు అందరం కలిసి ఈ అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమము మేము స్టార్ట్ చేశాము. ఇది మీ అందరూ విలేకరులు కూడా మాకు సహకరిస్తూ ఏ పొద్దు ప్రోగ్రామును ఆ పొద్దు లైవ్ కానీ మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లైవ్ కానీ ఫొటోస్ కానీ పేపర్లకు ఇచ్చి మా కమిటీ ఆతిథ్యం ఇప్పుడు తీసుకొని మమ్మల్ని మా దేవస్థానాన్ని బాగా గౌరవంగా బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని ఈ సభాముఖంగా విలేకరులకు కూడా నేను తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకు పిలిచిన వెంటనే వచ్చిన కమిటీ సభ్యులు, మా గౌరవ సభ్యులు, ఆ తర్వాత మా మెయిన్ కమిటీ వారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో వినిపిస్తాను. జై వాసవి. దసరా ఉత్సవాలకు సంబంధించి 8 నెల 24వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి దసరా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమైనది. దసరా పుస్తకం అడ్వర్టైజ్మెంటు అతి తొందరలో తయారు చేయబడింది. ఈ తయారు చేయడానికి నాకు సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దసరా పుస్తకం రిలీజ్ చేయడానికి దాదాపు 22 రోజులు మాత్రమే పడింది. ఈసారి దసరా ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది బిందసేవ రోజు నంద్యాల వారిచే వేషాధారణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం అయింది. 26వ తేదీ శుక్రవారం అమ్మవారి శాల యందు కూచిపూడి నృత్య కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం అనేది. ఒల్లూరు తిరుమలయ్య వారిచే కొలుకు భజన మరియు కోలాటం ప్రోగ్రాంలు ఏర్పాటు చేయనది. వీటికి తోడుగా డీజే కూడా ఉంటుంది. వసంతాల రోజు స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయనది. గత 2 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలకు సంబంధించి రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు.
వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు తులసిరెడ్డి ఈరోజు వ్యవసాయ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వేంపల్లి మండలంలోని కమ్మరంపల్లి గ్రామ పొలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. ఒకవైపు ప్రభుత్వ పనితీరుతో, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు లబోదివ్వమంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వరి, వంగ, బెండ, టమాటా తదితర పంటలు పూర్తిగా దెబ్బతినగా వరి పైరు పూర్తిగా నేల కొరిగిందని అన్నారు. చేతికొచ్చిన వరి పంటలో ఒక గింజ కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. ఈ నెలాఖరుకు పంట కోయాల్సి ఉండగా ప్రస్తుత భారీ వర్షాలకు మొత్తం పంట నీళ్లలో తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట వివరాలను వెంటనే తెప్పించుకుని ఎకరాకు 30,000 చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా దీనావస్థలో ఉంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు ప్రభుత్వ వైపరీత్యాలు, ఈ రెండు కలిసి రైతు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె గ్రామానికి చెందినటువంటి రైతుల వరి పొలాల్లో ఉన్నాం. ఈ పైరు ఈ నెలాఖరుకు కోసేవాళ్ళం. దాదాపు ఎకరాకు 35 క్వింటాలు వచ్చే పరిస్థితి. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు గాలికి మొత్తం నేల కురిగిపోయింది. ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితిలో ఉంది. దాదాపు ఎకరా మీద 30 నుంచి 35,000 రూపాయల వరకు ఖర్చు పెట్టింది. ఇందులో చాలామంది కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే వాళ్ళకు ఆత్మహత్యలే సరైనది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ ప్రాంతం చెందినటువంటి వ్యవసాయ అధికారులు పులివెందుల అగ్రికల్చర్ ఏడి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఏవో వేంపల్లె మండలం ఏవో శివశంకర్ రెడ్డి గారు, ఇక్కడ ఏఏఓ సురేఖ గారు వాళ్ళు ఇమ్మీడియట్గా ఎన్యూమరేషన్ కోసం చూడడానికి కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇమ్మీడియట్గా ఈ పంటలను పరిశీలించి ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ స్థానిక వ్యవసాయ శాఖ ఏడి ప్రభాకర్ రెడ్డి నా పేరు. ముఖ్యంగా ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము గౌరవ జేడీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ మరియు వేంపల్లె స్థానికంగా ఈ గ్రామాలందరినీ సందర్శించడం జరిగింది. నిన్నటి దినం సుమారుగా 90 mm రెయిన్ఫాల్ నమోదు కావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా స్థానిక మండల వ్యవసాయాధికారి మరియు విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామాలన్నీ కూడా సందర్శించినప్పుడు ఇక్కడ కొంత రైతుల యొక్క వాళ్ళ యొక్క పండించే రైతులు, ముఖ్యంగా వరి పంట పండించే రైతుల్లో ఏదైతే పంట డ్యామేజ్ కావడం జరుగుతుందో ఇక్కడ అన్నీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ప్రిలిమినరీగా ఎంత పంట ఈ క్రాప్లో ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది, ఎంత పంట డ్యామేజ్ అయింది, దానికి సంబంధించిన రిపోర్ట్ అన్ని కూడా పంపించడం జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంసిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా ఇక స్థానికంగా ఇక్కడ సుమారుగా వేంపల్లి మండల వ్యాప్తంగా 3,000 ఎకరాలు మనకు వరి పంట అనేది వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే అర్లీగా పంట పండించడానికి ఇక్కడ సుమారుగా 200 ఎకరాల్లో ఈ పంట ప్రిలిమినరీకి ఈ విధంగా డ్యామేజ్ అయినటువంటి సందర్భం అంతా కూడా గమనించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిపోర్టు, రైతుల యొక్క వివరాలు, పంట వివరాలు, సర్వే నెంబర్లు, దానికి సంబంధించినటువంటి క్రాప్ డ్యామేజ్ వివరాలు అన్నిటి కూడా ప్రిలిమినరీగా ఈరోజు మేము రిపోర్ట్ పంపించడానికి ఇక్కడ స్థానిక వ్యవసాయాధికారి మరియు గ్రామ స్థాయిలో ఉండే అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం కల్లా రిపోర్ట్ పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి రైతులందరినీ గుర్తించి వారందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈ పులివెందుల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి వివిధ రకాల పంటలు, ముఖ్యంగా మనకు వరి పంటే కాకుండా ఆనియన్ కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా అరటి పంట కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ కావడం జరిగింది. వాటన్ని రిపోర్ట్లన్నీ కూడా మండల వ్యవసాయాధికారుల నుంచి తెప్పించుకొని ఈ రోజు సాయంత్రంలో ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసుకొని గవర్నమెంట్కు సబ్మిట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపే వరకు వైసీపీ తరపున పోరాటాలు ఆపే ప్రసక్తే లేదు.
జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు. ప్రొద్దుటూరులో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట 1,00,000 మంది దళితులతో ప్రదర్శన. వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు దిశానిర్దేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.